అమ్మవారు నిన్ను కరుణిస్తుందా లేదా నాకు తెలియదు, కానీ నన్ను కరుణించింది రాణి. ఒంటరిగా నువ్వు కొండ మీదకు వెళ్తావు, తల్లికి బోనాన్ని సమర్పించుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. ఇదే నువ్వు చేసే ఆఖరి పూజ, ఆ తల్లికి సమర్పించే చివరి బోనం. చూసావా వర్ష, మీ పారసాల ఈ ఇంట్లో ఎంత గ్రాండ్గా జరిగిందో. ఆ రోజు అందరూ ఉన్నారు. మీ అమ్మా నాన్న, అన్నయ్య, వదిన, నేను, మీ తాతయ్య, మీ చిన్నాన్న, పిన్ని, ఇలా అందరం ఉన్నాం. ఆనందమంతా మనింట్లోనే ఉంటుందా అన్నంత ఆడంబరంగా ఆ ఫంక్షన్ చేశాము. నా రఘుకి, సీతకి ఆణిముత్యాల్లాంటి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అని మీ తాతయ్య ఎంతో మురిసిపోయేవారు. మీ పారసాల ఫంక్షన్ అలా చేస్తే ఇక మీ పెళ్లిళ్ళు ఇంకెలా చేస్తారా అని వచ్చిన అతిథులందరూ కూడా మీ తాతయ్యని అడిగారు. అప్పుడు తాతయ్య ఒక్కటే మాట చెప్పారు, ఈ ఆస్తులు అంతస్తులు గడించిందే నా పిల్లల కోసం. అలాంటిది ఇంట్లో ఇద్దరు మహాలక్ష్ములకి నా కోడలు జన్మనిచ్చింది. వాళ్ళని కాలు కింద పెట్టనివ్వకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటాను అని మీ తాతయ్య ఎంతో గొప్పగా చెప్పారు. మూర్తి చెప్పు. తాతయ్యకి మేమంటే నిజంగా ఎంత అభిమానం నానమ్మ. అది తాతయ్య మాటల్లోనే తెలుస్తుంది కదా. అక్కని ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో. నేనెవరో తెలియకపోయినా వర్ష పేరు వినగానే ఆయన మాట్లాడే ప్రతి మాట నా మనసుకు తాకుతుంది. తాతయ్య నేనే మీ మనవరాల్ని అని చెప్పాలని నాకెన్నోసార్లు అనిపించింది. ఆ రోజు ఎప్పుడొస్తుందో అని నేను కూడా ఎదురు చూస్తున్నాను నానమ్మ. నీ ప్రేమని ఇంతలా పొందుతున్న నేను తాతయ్య ప్రేమను కూడా
అంతే పొందాలని నాకు ఉంది. ఈ రంగుల రాట్నంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదమ్మా. ఎన్నో ఏళ్లు నీ కోసం ఎదురు చూశాము. తీరా నువ్వే అని తెలిసాక నీ పేరు బయటికి చెప్పనివ్వకుండా నా నోరు నువ్వే కట్టేశావు. నీ ఇంట్లో ఉంటూ అందరితో మాటలు పడుతూ పని మనిషి అనిపించుకుంటుంటే నా మనసుకెంత బాధ అనిపిస్తుందో నాకే తెలుసమ్మా. తొందరగా నిజం మీ తాతయ్యకి చెప్పేయాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఎందుకంటే తన మనవరాలు వర్ష అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. నీ పేరునున్న స్థలం పోతుంది అని తెలిస్తేనే గోపితో గొడవ పెట్టుకున్నారు. రాణి కుటుంబాన్ని శత్రువులా చూశారు. అది ఆయనకి నీ మీదున్న ప్రేమ. అలాంటిది నువ్వే తన మనవరాలు అని తెలిసినప్పుడు నిన్ను ఆయన ఎంత గొప్పగా చూస్తారో నాకు తెలుసమ్మా. ఆ రోజు తొందరగా రావాలని నేను కోరుకుంటున్నాను. అమ్మయ్యా, సమయానికి నాని కూడా లేదు. ఇప్పుడు వర్షతో మాట్లాడొచ్చు. లేదంటే ఎందుకు ఏంటి ఎలా అని నా బుర్ర తింటుంది. ఇదే కరెక్ట్ టైం. ఏంటిది? నిన్నింట్లో పని చేయడానికి తీసుకొచ్చాను. అంత మాత్రాన పని మనుషులా ఇక్కడే పనులు చేస్తూ ఉండిపోనక్కర్లేదు. వెళ్దాం పదా. ఎక్కడికి సమంత? వంశీ దగ్గరికి వెళ్దాం. వంశీతో మాట్లాడాలి కదా. వంశీ దగ్గరికి ఇప్పుడెందుకు? ఏ వంశీ దగ్గరికి వెళ్ళకూడదని ఏమైనా రూల్ పాస్ చేశారా? అది కాదు సమంత, మనిద్దరం కలిసి ఇప్పుడు వంశీ దగ్గరికి వెళ్ళడం ఎందుకు అని. ఎందుకో నాకు తెలుసు వర్ష. నువ్వు నా ముందొక మాట వెనక ఇంకొక మాట మాట్లాడతావని నాకు తెలుసు. నువ్వు నాతో ఏం చెప్పావు? వంశీని నన్ను ఒకటి చేస్తానన్నావు కదా. మరి ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. ఏ మా ఇద్దరిని కలిపే ఉద్దేశం నీకు లేదా? అదేం కాదు, మీ ఇద్దరు ఒక్కటవ్వాలనే కదా నేను కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు వెళ్తే ఎందుకు అని వంశీ అడుగుతాడు కదా. ఏం చెప్పాలి? మన దగ్గర సమాధానం ఉండాలి కదా. అదే నీ డౌట్ అయితే ఏం పర్వాలేదు. ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్కి వంశీ రావాలి కదా. వస్తేనే కదా నువ్వు వంశీతో మాట్లాడి తన మనసు మార్చి నావాడిగా చేయడానికి. మరి అలా వంశీ రావాలంటే నువ్వు వెళ్ళి పిలవాలి కదా. వెళ్ళి పిలుద్దాం పదా. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మనిద్దరం కలిసి వెళ్తే వంశీ ఏమనుకుంటాడు? అందుకే ఎలా మాట్లాడాలో నేను మాట్లాడతాను. ఇప్పుడైతే వద్దు. చూడు, నిన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడే నీకు చెప్పాను, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అని. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు మనం వెళ్ళి వంశీని పిలుస్తున్నాం అంతే. పద. పద. సమంత